హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే కరివేపాకు నిల్వ పచ్చడి అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. కంటి చూపు మెరుగుపడటానికి, అదేవిధంగా మన హెయిర్ గ్రోత్ అవ్వటానికి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా ఇక్కడ నేను శుభ్రంగా కడుక్కొని తడి ఏం లేకుండా ఆరపెట్టుకున్న కరివేపాకు ఇలాగా 2 గుప్పెళ్ళు తీసుకుంటున్నాను. ఈ నిల్వ పచ్చడి వచ్చేసి మనకు నెల రోజులు నిల్వ ఉండాలి కదా, అందుకని తేమ ఏం లేకుండా చూసుకోవాలి. ఇలాగా శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు ఒక 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. 15 నుంచి 20 వరకు కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దీనికోసం అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 3 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా క్రష్ చేసి వేసుకోండి. ఇలా పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న శనగపప్పు, మినపప్పు ఉంది కదా, అవి వేసుకొని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని ఇందులో వేసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒకటేసారి అంతా పట్టదు కదా, ఇలాగా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చివరన మిగిలిన కరివేపాకు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నంత చింతపండుని కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ని వేసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని పోసుకుంటున్నాను. ఈ వాటర్ ప్లేస్లో మీరు ఆయిల్ని పోసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. వాటర్ పోసుకోవటం వల్ల 1 మంత్ వరకే నిల్వ ఉంటుంది. అదే ఆయిల్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇక్కడ వాటర్ చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పోపును పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకు మిశ్రమాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుంటేనే నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా నిల్వ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ నిల్వ పచ్చడి వచ్చేసి ప్రతిరోజు మనం అన్నం తినే ముందల 2 ముద్దల్లో ఈ పచ్చడిని కొద్దిగా వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఈ వీడియో ఎలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.